అందరికీ ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్ అంటే మన ఉల్లి పొరకలు ఉంటుంది కదా, అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి నేను దంచుకున్నాను. ఈ 2 ఐటమ్స్ ఒకటేసారి నేను దంచుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో నేనైతే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత టమాటా వేసుకొని మగ్గనిద్దాం కాసేపు. నేను పచ్చిమిర్చి దంచేటప్పుడే నేను సాల్ట్ అనేది వేసుకొని దంచుకున్నాను. సో ఈ టమాటా మగ్గాక కొంచెం మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక మనమైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక సో టమాటా అయితే కాసేపు నిద్దాం. సో టమాటా అయితే మగ్గిపోయింది. సో ఇప్పుడు అనేది మనం ఉల్లి పొరకలు అనేది వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ అయితే స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది కలుపుకోవాలి. యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్ని మేమైతే ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్ మొత్తం ఉడకబెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటాము. కానీ ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆనియన్ అనేది ఏమి వేయలేదు కాబట్టి, ఎందుకంటే ఆనియన్ దీంతో స్ప్రింగ్ ఆనియన్ అనేది దీంతో పాటే ఆనియన్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా ఆనియన్ ఏమి వేయలేదు. సో ఇదైతే మనం మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి. ఎందుకంటే నేను ఇంతకుముందు పచ్చిమిర్చి దంచేటప్పుడు వేసుకున్నాను. సో ఇప్పుడు అనేది నేను కొంచెం అనేది వేసుకుంటున్నాను. సో ఇలా కలుపుకొని కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం, ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది పోవాలి కాబట్టి మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే స్టీల్ కడాయి కదా మాడిపోకుండా ఉండడానికి. సో వాటర్ అయితే బాగానే ఉంది. సో ఇందులోనే ఫ్రై అయిపోతుంది. సో ఇంకా పచ్చి స్మెల్ అనేది పోలేదు. కానీ నేను ఇందులో ఏం యాడ్ చేయను. సో ఇలాగే ఇలా ఉంటుంది. సో ఇది జొన్న రొట్టె పైన చపాతీ పైన తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా జొన్న రొట్టె పైన ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇందులోనే మగ్గిపోతుంది, ఎందుకంటే వాటర్ చాలా ఉంది కాబట్టి ఇందులోనే మగ్గిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇంకో సగం అయితే ఉడికిపోయింది. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇగో స్టీల్ కడాయి కదా, ఇగో కొంచెం మాడుతూనే ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి మనం. సో నేనైతే జొన్న రొట్టె ఏం చేసుకుంటలేను, చపాతీ అయితే చేసుకోవాలి, ఎందుకంటే జొన్నపిండి అయిపోయింది కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా, ఇంకో కొంచెం అయితే ఇంకా 5 minutes కుక్ అవ్వాలి. సో ఇలా అయితే కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. చూసారా, మా కాంబినేషన్ ఏం తెలుసా, మా బంజారా వాళ్ళ కాంబినేషన్ ఇలా ఆకుకూరలు జొన్న రొట్టెలు అంటే చాలా తింటాం మేము. సో ఇప్పుడు ప్రస్తుతానికి జొన్న రొట్టె లేదు కాబట్టి నేను చపాతీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా స్పెషల్ మా బంజారా ఫేవరెట్ ఏం తెలుసా, సొలై జొన్న రొట్టె. అది ఇంకా మా బంజారాలో చాలా ట్రెండ్. అది చాలా ఇష్టం. అది కూడా చాలా ఇష్టంగా తింటారు మా బంజారా వాళ్ళు. సో ఇలా అయితే కుక్ అయిపోయింది. చూసారా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. యాక్చువల్లీ మేము స్ప్రింగ్ ఆనియన్ని ఉడకబెట్టి చేసుకుంటాము. ఓన్లీ
ఆ ఉల్లి పొరకల్ని ఉడకబెట్టి చేస్తాం, ఆ తర్వాత ఫ్రై చేస్తాం. కానీ నేను ఈ ప్రాసెస్లో చేశాను. సో ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి చేసి చూద్దామని చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు, ఓకేనా? సో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకోటి, మేము యాక్చువల్లీ ఆకుకూరలు ఎలాంటివి అంటే, మన మొక్కజొన్న సేన వేసినప్పుడు, జొన్నలు సేన వేసినప్పుడు అందులో వస్తుంటాయి చూడండి ఆకుకూరలు. ఆ ఆకుకూరల్ని చాలా ఇష్టంగా తింటాము. ఇంకో ఆకుకూర ఏంటంటే జస్ట్ అది మొత్తం జెల్లీలాగా ఉంటుంది, అది మొత్తము. అది అందులో సాల్ట్ పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకొని జొన్న రొట్టె పైన తింటాం మేము. దాన్ని తెలుగులో ఏమంటారో కూడా నాకు అంతగా తెలియదు. అది ఇంకా చాలా బాగుంటుంది, జస్ట్ సాల్ట్ పచ్చిమిర్చి వేసుకొని, అది ఇంకా బాగుంటుంది. బంజారాలు అంటే ఇంకా అవే కదా మాకు కావాల్సింది ఎక్కువ, అందుకనే సో మేము ఎక్కువ ఆకుకూరలు జొన్న రొట్టెనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాము, ఓకేనా? ఎలా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.